హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం క్లాస్ 10th సోషల్ స్టడీస్లో హిస్టరీలో ఫస్ట్ చాప్టర్ అయిన ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్లో ఆల్రెడీ 4 సబ్ చాప్టర్స్ కవర్ చేసినాం. అలాగే లాస్ట్ వీడియోలో మనం జర్మన్ యూనిఫికేషన్, ఇటలీ యూనిఫికేషన్, బ్రిటన్ యూనిఫికేషన్ ఎలా జరిగిందో కూడా తెలుసుకున్నాం. అంటే ఆ కంట్రీస్ ఎలా ఫామ్ అయినాయో మనం తెలుసుకున్నాం. ఇప్పుడు లాస్ట్ వీడియోలో మనం జర్మన్ కంట్రీని తయారు చేసినాం. ఇప్పుడు దారిలో వెళ్తాండి ఇది జర్మన్ నేషన్ అని ఏమని అంటాము, అట్లానే కదా. ఇప్పుడు మన ఇండియాని మన ఫ్లాగ్తో రిప్రజెంట్ చేస్తున్నాం, భారత మాతతో రిప్రజెంట్ చేస్తున్నాం. అలాగే ఒక నేషన్ని మనం ఫ్లాగ్స్తో రిప్రజెంట్ చేస్తాం, అలిగోరీ అంటాం. అంటే ఇప్పుడు మన ఇండియాకి భారత్ మాత అనేది ఒక అలిగోరీ. అలిగోరీ డెఫినేషన్ వచ్చేసి వెన్ అన్ అబ్స్ట్రాక్ట్ ఐడియా ఫర్ ఇన్స్టాన్స్ గ్రేడ్ envy, freedom, liberty is expressed through a person or a thing. An allegorical story has two meanings, one literal, one symbolic. అలిగోరీ మీనింగ్ వచ్చేసి ఎప్పుడైతే ఒక ఐడియాలజీని మనం ఒక పర్సన్ రూపంలో రిప్రజెంట్ చేస్తామో అప్పుడు దాన్ని అలిగోరీ అంటాం. ఎట్లయితే మనం మన యొక్క ఇండియా స్వతంత్రం అయ్యింది అనే దాన్ని మనం మన యొక్క భారత మాతతో రిప్రజెంట్ చేసినాం. అర్థమవుతుందా? అలాగే ఇప్పుడు ఫ్రాన్స్ కూడా 1848లో నేషన్గా ఫామ్ అయింది, రిపబ్లిక్గా ఫామ్ అయింది. జర్మన్ కూడా రిపబ్లిక్గా ఫామ్ అయింది. ఆ నేషన్స్ని మనం ఇప్పుడు రోడ్లో వెళ్తా అంటే వాళ్ళు వీళ్ళు జర్మన్ నేషన్, వీళ్ళు ఫ్రెంచ్ నేషన్ అని రిప్రజెంట్ చేయలేం కదా. అట్లా నేషన్ అంటే రోడ్లో ఏం వెళ్ళదు. ఆ నేషన్కి మనం ఒక అలిగోరీని సృష్టిస్తాం. అంటే ఒక ఫ్లాగ్ రూపంలోనో ఒక స్టాచ్యూ రూపంలోనో మనం ఆ నేషన్ని రిప్రజెంట్ చేస్తాం. While it is easy enough to represent a ruler through a portrait or a statue, how does one about giving a face to a nation? ఇప్పుడు ఒక రూలర్ని మనం తన పేరుతో గుర్తుపెట్టుకునే కంటే తన పిక్చర్తో గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. అర్థమవుతుందా? అలాగే ఒక నేషన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఆ నేషన్ యొక్క అలిగోరీతో కానీ లేకుంటే ఆ నేషన్ యొక్క ఫేస్తో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. Artists in the 18th and 19th centuries found a way out by personifying a nation. పర్సానిఫైయింగ్ అంటే హ్యూమన్ క్వాలిటీస్ని నేషన్తో రిప్రజెంట్ ఎలా చేయాలి అని ఆర్టిస్ట్ 19th, 18th సెంచరీస్లో చాలా ఆలోచించినారు. వేరే మాటలో చెప్పాలి అంటే దే రిప్రజెంటెడ్ ఏ కంట్రీ యాజ్ ఇఫ్ ఇట్ వర్ ఏ పర్సన్. ఒక నేషన్ని వాళ్ళు ఒక పర్సన్తో పోల్చడానికి ట్రై చేస్తున్నారు. నేషన్స్ వర్ దెన్ పోర్ట్రేడ్ యాజ్ ఫీమేల్ ఫిగర్స్. వాళ్ళు నేషన్స్ని బాగా ఆలోచించినాక నేషన్స్ని ఫీమేల్ పర్సనాలిటీస్తో పోలుద్దాం అని ఆలోచించినారు. ద ఫీమేల్ ఫామ్ దట్ వాస్ చూజన్ టు పర్సానిఫై ద నేషన్ డిడ్ నాట్ స్టాండ్ ఫర్ ఎనీ పర్టికులర్ ఉమెన్ ఇన్ రియల్ లైఫ్. వాళ్ళు ఇది కూడా జాగ్రత్త తీసుకున్నారు. ఇప్పుడు ఏదైతే మనము నేషన్ని ఒక ఫీమేల్ పర్సనాలిటీతో పోలుద్దాం అని అనుకుంటున్నారు. అలాగే ఆ ఫీమేల్ పర్సనాలిటీ యొక్క ఫేస్ అనేది మన యొక్క కంట్రీలో ఏ ఉమెన్కి రియల్ అయిన లైఫ్లో ఉండకూడదు. ఇమాజినికల్ ఫేస్ అనేది మనం పెట్టాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. దట్ ఈస్ ద ఫీమేల్ ఫిగర్ బికేమ్ అన్ అలిగోరీ ఆఫ్ ది నేషన్. చెప్పినాను కదా, ఆ ఫీమేల్ ఫిగర్ ఏదైతే ఫీమేల్ పర్సనాలిటీ వాళ్ళు సృష్టించినారో అది మా నేషన్ యొక్క అలిగోరీగా మారింది. అలిగోరీ అంటే ఒక ఐడియాలజీని మనం ఒక పర్సన్ రూపంలో రిప్రజెంట్ చేసినప్పుడు దాన్ని మనం అలిగోరీ అంటాం. యూ విల్ రీకాల్ దట్ డ్యూరింగ్ ద ఫ్రెంచ్ రెవల్యూషన్ ఆర్టిస్ట్ యూజ్డ్ ద ఫీమేల్ అలిగోరీ టు పోర్ట్రేట్ ఐడియాస్ సచ్ యాజ్ లిబర్టీ, జస్టిస్ అండ్ ద రిపబ్లిక్. దీస్ ఐడియల్స్ వర్ రిప్రజెంటెడ్ త్రూ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ ఆర్ సింబల్స్. యాజ్ యూ వుడ్ రిమెంబర్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ లిబర్టీ ఆర్ ద రెడ్ క్యాప్ ఆర్ ద బ్రోకెన్ చైన్, వైల్ జస్టిస్ ఈజ్ జనరలీ ఏ బ్లైండ్ ఫోల్డెడ్ ఉమెన్ క్యారింగ్ ఏ పెయిర్ ఆఫ్ వెయిటింగ్ స్కిల్స్. మనము లాస్ట్ ఇయర్ 9th క్లాస్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ చదువుకున్నాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ చదువుకునేటప్పుడు వాళ్ళు వాళ్ళ ఐడియాస్ని అయిన లిబర్టీని, జస్టిస్ని, రిపబ్లిక్ని ఒక ఫీమేల్ అలిగోరీతో చూపించినారు. అప్పుడు ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగేటప్పుడు లిబర్టీ స్టాచ్యూని వాళ్ళు ప్రతి ఒక్క స్ట్రీట్లో నెలకొల్పినారు. తర్వాత వాళ్ళ యొక్క ఐడియాలజీస్ని ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్, సింబల్స్ ద్వారా రిప్రజెంట్ చేసినారు. ఎట్లయితే వాళ్ళు లిబర్టీని రెడ్ క్యాప్ ద్వారా, అలాగే ఫ్రీడమ్ని బ్రోకెన్ చైన్ ద్వారా, అలాగే జస్టిస్ని ఒక ఉమెన్ మన ఎట్లయితే మన కోర్ట్స్లో ఒక
న్యాయదేవత ఇది మన కోర్ట్స్లో ఉండే న్యాయదేవత ఎట్లయితే కళ్ళకు గంతులు కట్టుకొని ఒక వెయిటింగ్ స్కేల్ అనేది పట్టుకుంటుందో అట్లా జస్టిస్ని వాళ్ళ కంట్రీలో కూడా అట్లా రిప్రజెంట్ చేసినారు. ఇప్పుడు ప్రస్తుతం ఫ్రెంచ్ నేషన్కి ఉన్న అలిగోరీ నేమ్ వచ్చేసి మేరియానా. ఇదిగోండి ఇట్లుంటుంది. ద ఫీమేల్ అలిగోరీ ఆఫ్ ఫ్రాన్సిస్ మేరియానా. ఓకేనా. ఇన్ ఫ్రాన్స్ షీ వాజ్ క్రిస్టియన్డ్ మేరియానా, ఏ పాపులర్ క్రిస్టియన్ నేమ్ విచ్ అండర్లైన్ ద ఐడియా ఆఫ్ పీపుల్స్ నేషన్. ఈ ఫీమేల్ ఫిగర్ని ఫ్రెంచ్ యొక్క నేషన్తో పోల్చినారనమాట. హర్ క్యారెక్టరిస్టిక్స్ వర్ డ్రాన్ ఫ్రమ్ దోస్ ఆఫ్ లిబర్టీ అండ్ రిపబ్లిక్. ఈ యొక్క ఫీమేల్ అలిగోరీ ఈ ఐడియాలజీస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఏవేవి? ఒకటి రిపబ్లిక్, ఇంకోటి లిబర్టీ. తర్వాత ఈ మ్యారియానాకి రెడ్ క్యాప్ ఉంది. అలాగే ఈ మ్యారియానా ఒక చేతిలో ట్రికలర్ ఫ్లాగ్ పట్టుకుంది. అలాగే కొకేడ్ వేసుకొని ఉంది. ఇదిగోండి ఇక్కడ పైన దీన్ని కాకేడ్ అంటాం. స్టాచ్యూస్ ఆఫ్ మ్యారియానా వర్ ఎరెక్టెడ్ ఇన్ పబ్లిక్ స్క్వేర్స్ టు రిమైండ్ ద పబ్లిక్ ఆఫ్ ది నేషనల్ సింబల్ ఆఫ్ యూనిటీ అండ్ టు పర్సుయేట్ దెన్ టు ఐడెంటిటీ విత్ ఇట్. మ్యారియానా ఇమేజెస్ వర్ మార్క్డ్ ఆన్ కాయిన్స్ అండ్ స్టాంప్స్. ఈ మ్యారియానా యొక్క స్టాచ్యూస్ని ఫ్రెంచ్లో ప్రతి ఒక్క స్ట్రీట్లో స్థాపించినారు. ఎందుకంటే పీపుల్ అలా వెళ్ళేటప్పుడు వాళ్ళ యొక్క నేషన్ సింబల్ని ఐడెంటిఫై చేయడానికి, గర్వపడడానికి అట్లా చేసినారు. అలాగే కాయిన్స్, స్టాంప్స్ మీద కూడా ఈ మ్యారియానా పిక్చర్ని ప్రింట్ చేసినారు. ఎట్లయితే మన కంట్రీలో కాయిన్స్ మీద, నోట్స్ మీద గాంధీజీ తాత ఫోటో, ఐ మీన్ కాయిన్స్ మీద ఉండదు అనుకోండి, ఆఫ్ కోర్స్ నోట్స్ మీద ఉంటుంది చూడండి గాంధీజీ బొమ్మ. అలా వాళ్ళు కూడా కాయిన్స్ మీద అలాగే స్టాంప్స్ మీద మ్యారియానా పిక్చర్ అనేది ప్రింట్ చేసినారు. సిమిలర్లీ జర్మేనియా బికేమ్ ద అలిగోరీ ఆఫ్ ది జర్మన్ నేషన్. అలాగే జర్మనీకి కూడా జర్మేనియా అనే అలిగోరీని తయారు చేసినారు. ఇన్ విజువల్ రిప్రజెంటేషన్ జర్మేనియా వేర్స్ ఏ క్రౌన్ ఆఫ్ ఓక్ లీవ్స్. ఇదిగోండి ఇది దీన్ని క్రౌన్ ఆఫ్ ఓక్ లీవ్స్ అంటే. తర్వాత యాజ్ ద జర్మన్ ఓక్ స్టాండ్స్ ఫర్ హీరోయిజం. ఈ ఓక్ లీవ్స్ అనేటివి హీరోయిజంకి ప్రతీక అనమాట. ఇప్పుడు ఈ టేబుల్ అంతా బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ టేబుల్ మనకు 1 మార్క్ బెట్స్ ఖచ్చితంగా తయారవుతాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ మనకు బ్రోకెన్ చైన్స్ అనేటివి ఉన్నాయి. ఇది ఉంది ఈ బ్రోకెన్ చైన్స్. ఇది మనకు ఫ్రీడమ్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఈ బ్రెస్ట్ ప్లేట్ ఏదైతే ఉందో ఈ ప్లేట్ ఇది మనకు జర్మన్ ఎంపైర్ యొక్క స్ట్రెంగ్త్ని రిప్రజెంట్ చేస్తుంది. తర్వాత ఓక్ లీవ్స్ వచ్చేసి హీరోయిజం రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇది ఏదైతే కత్తి ఉందో ఇది మనకు రెడీగా ఉన్నాం ఫైట్ చేసేకి అని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసి ఓలివ్ బ్రాంచ్ ఉంది. ఇక్కడ మనం చేతిలో చూసినాం అనుకోండి, ఇక్కడ కత్తితో బట్టి ఓలివ్ బ్రాంచ్ ఉంది. నువ్వు ఫైట్ చేసేటికి వస్తే మేము కూడా రెడీ ఫైట్ చేయడానికి. ఒకవేళ పీస్ శాంతి నెలకొల్పడానికి వస్తే మేము కూడా రెడీ శాంతి నెలకొల్పడానికి. విల్లింగ్నెస్ టు మేక్ పీస్. ఓకేనా. తర్వాత బ్లాక్ రెడ్ గోల్డ్ ట్రికలర్ ఫ్లాగ్. ఇది వచ్చేసి మనకు జర్మన్ లిబర్టీ అయింది అంటే నేషన్గా ఫామ్ అయింది రిప్రజెంట్ చేస్తుంది. అలాగే ఈ రేస్ ఆఫ్ ది రైజింగ్ సన్ వెనకల ఇది ఏదైతే రైజింగ్ సన్ వస్తున్నాయో రేస్ ఇవి వచ్చేసి మనకు కొత్త యుగంలోకి మొదలు పెడుతున్నాం అని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసి 1850లో మనకు 1848లో లిబరల్స్ ఫ్రాంక్ఫర్ట్ పార్లమెంట్ తయారు చేస్తారని విన్నాం చూడండి. అప్పుడు వాళ్ళు ఓడిపోతారు కదా. అప్పటి కింగ్ పర్షియా కింగ్ ఫ్రెడరిక్ విలియం IV ఆ పార్లమెంట్ని నాశనం చేస్తాడు కదా. అతడు నాశనం చేయడం వల్ల అప్పుడు జర్మేనియా అనే ఓడిపోయింది అన్నట్టు చూపించింది. అంటే పీపుల్ ఓడిపోతే ఖచ్చితంగా కంట్రీ ఓడిపోయినట్టే కదా. అట్లా మనకు రిప్రజెంట్ చేసినారు. తర్వాత మళ్ళీ 1861లో మనకు జర్మన్ యూనిఫికేషన్ జరిగింది కదా. అప్పుడు జర్మేనియా పోరాడుతుంది అన్నట్టు ఈ పిక్చర్ మనకు రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ సబ్ చాప్టర్ అయిన నేషనలిజం అండ్ ఇంపీరియలిజం దగ్గరకు వద్దాం. ఓకేనా. నేషనలిజం అండ్ ఇంపీరియలిజం. నేషనలిజం అంటే నేషన్ స్టేట్ కోసం మనము డిమాండ్ చేసే వే అది నేషనలిజం ఐడియాలజీ అవుతుంది. ఇంపీరియలిజం కూడా ఒక ఐడియాలజీ. ఇప్పుడు 1870s కంతా ప్రతి కంట్రీను మనకు నేషన్గా ఫామ్ అయిపోయింది. యూరోప్లో చాలా రీజన్స్ నేషన్స్గా ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి ఆలోచించండి. ఇప్పుడు మన జీవితంలో మన కష్టాలు అనేటివి ఉన్నాయనుకో, మనం వేరే వాళ్ళ గురించి ఆలోచించాము. నిజమా కదా? ఓకే. మనకు కష్టాలు అనేటివి తీరినాయనుకో మనము వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తాం. తర్వాత వాళ్ళని ఎట్లా నాశనం చేయాలో మనం ఆలోచిస్తాం. నిజమా కదా? హ్యూమన్ మెంటాలిటీ అంటే అది. ఇప్పుడు
మనం వెల్ సెటిల్డ్ అయినాం అనుకో, మనకు ఇవే ఉంటాయి, వాడు ఇంత సంపాదిస్తున్నాడు, మనం ఎంత సంపాదించాలి అనే థాట్స్ ఉంటాయి. అదే మనం వాళ్ళకంటే తక్కువలో ఉండి మన పరిస్థితి బాగాలేదనుకో, ఫస్ట్ మన పరిస్థితి చూసుకుంటాం కానీ వేరే వాళ్ళ పరిస్థితి చూడం కదా. అలాగే ఇప్పుడు యూరోప్లో కూడా అదే పరిస్థితి అయింది. ఏమైంది, 1870s ముందు వరకు ఏం జరిగింది, వాళ్ళు నేషన్ స్టేట్స్గా వాళ్ళు మారలేదు కాబట్టి వాళ్ళు మారేకి రెవల్యూషన్స్ అనేటివి చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళు నేషన్ స్టేట్స్గా మారినాక వాళ్ళ దగ్గర ఏం సమస్యలు అనేటివి లేవు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు వేరే కంట్రీస్ని ఎట్లా ఆక్యుపై చేసుకోవాలా, వేరే కంట్రీస్ని ఎలా ఆక్రమించుకోవాలా, వాళ్ళ మీద మన రూల్ అనేది, పెత్తనం అనేది ఎలా చెలాయించాలా అనేది ఆలోచించడం మొదలుపెట్టినారు. ఇది ఏదైతే వేరే కంట్రీస్ని ఆక్రమించుకోవాలా, వాళ్ళని కష్టపెట్టాలా, ఇది ఏదైతే మెంటాలిటీ ఉందో దాన్ని ఇంపీరియలిజం అంటాం. ఓకేనా. బై ద లాస్ట్ క్వార్టర్ ఆఫ్ ది 19th century, లాస్ట్ క్వార్టర్ అంటే 1875 నుండి 1899 వరకు, దీన్ని మనం లాస్ట్ క్వార్టర్ అంటాం. The nationalism no longer retained its idealistic, liberal, democratic sentiment of the first half of the century. లిబరలిజము, నేషనలిజము హైలో ఉండేటివి, ఫస్ట్ ప్లేస్లో ఉండేటివి ఐడియాలజీస్ అనేది పీపుల్లో యూరోప్లో. కానీ అవి లాస్ట్ క్వార్టర్కి వచ్చేసరికి తగ్గిపోయినాయి ఆ ఫీలింగ్స్ అనేటివి. డ్యూరింగ్ ద పీరియడ్ నేషనలిస్ట్ గ్రూప్స్ బికేమ్ ఇంక్రీజింగ్లీ ఇంటాలరెంట్ ఆఫ్ ఈచ్ అదర్ అండ్ ఎవర్ రెడీ టు గో టు వార్. ఈ ఐడియాలజీస్ ఉన్నప్పుడు నేషన్ స్టేట్స్ ఫామ్ అవడానికి వాళ్ళు ఏం చేయడానికన్నా సిద్ధంగా ఉండేవాళ్ళు. ద మేజర్ యూరోపియన్ పవర్స్ ఇన్ టర్న్ manipulated the nationalist aspirations of the subject peoples in Europe to further their own imperialist aims. అదిగాక యూరోప్లో కొంతమంది పెద్ద పెద్ద తలలు, పెద్ద పెద్ద మనుషులు, వాళ్ళు వెల్ సెటెడ్ అయినారు అంటే నేషన్ స్టేట్స్గా ఫామ్ అయినాక వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు వాళ్ళ ఇంపీరియలిస్టిక్ కోరికల కోసం వాళ్ళు ప్రజల్ని ఇంపీరియలిజం ఐడియాలజీ వైపు మలిచినారు, నేషనలిజం ఐడియాలజీ నుండి. అంటే మనము ఇప్పుడు వెల్ సెటిల్డ్ అయినాం, వాళ్ళు బాగున్నారు, మనకు చూడబుద్ధి కావట్లే, కాబట్టి ఫస్ట్ వాళ్ళని నాశనం చేద్దామని, ఫస్ట్ వాళ్ళని కంట్రీని ఆక్యుపై చేద్దామని స్వార్థంతో మొదలు పెడతారు. ఆ ఐడియాలజీని మనకు ఇంపీరియలిజం అంటాం. ఓకేనా. ద మోస్ట్ సీరియస్ సోర్స్ ఆఫ్ నేషనలిస్ట్ టెన్షన్ ఇన్ యూరోప్ ఆఫ్టర్ 1871 వాజ్ ద ఏరియా కాల్డ్ ద బాల్కన్స్. ఇది ఏదైతే ఇంపీరియలిజం అనే ఐడియాలజీ ఎక్కువగా మనకు బాల్కన్ రీజియన్లో కనబడిస్తుంది 1871 తర్వాత. అంతకంటే ముందు ఫస్ట్ బాల్కన్ రీజన్ ఎక్కడ ఉంటుంది, అక్కడ ఎవరెవరు నివసిస్తారో, అది ఫస్ట్ నేషన్ స్టేట్గా ఫామ్ అయిందా, నేషన్ స్టేట్ ఫామ్ అయితేనే కదా వాళ్ళు ఇంపీరియలిజం ఐడియాలజీ ఫాలో అవుతారు అనేది మొత్తం తెలుసుకుందాం. ఇప్పుడు ఇంతకుముందు మీకు గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ చెప్పేటప్పుడు మీకు చెప్పినాను, ఇది యూరప్, ఇక్కడ ఇటువైపు మనకు ఏషియా వస్తుంది, ఇక్కడ కలిసే చోట మనకు ఆటోమన్ ఎంపైర్ ఉంటుంది. ఈ ఆటోమన్ ఎంపైర్లో బాల్కన్ అనేది ఒక రీజన్ అన్నమాట. ఓకేనా. The Balkan was a region of the geographical and ethnic variation comprising. బాల్కన్లో చాలా మంది నివసించేవాళ్ళు, చాలా డైవర్సిటీకి చెందిన పీపుల్ నివసించేవాళ్ళు. దాంట్లో చాలా చిన్న చిన్న రాజ్యాలు, చాలా చిన్న చిన్న స్టేట్స్ అని ఉన్నాయి. అవి ఆ చిన్న చిన్న స్టేట్స్ ప్రస్తుతం ఈ రోజున అవి కొన్ని పేర్లతో పిలువబడతాయి. మోడర్న్ డే రొమేనియా, బల్గేరియా, అల్బేనియా, గ్రీస్, మెసిడోనియా, క్రొయేషియా, బోస్నియా హెర్జెగోవినా, Slovenia, Serbia, Montenegro, whose inhabitants were broadly known as the Slavs. ఈ బాల్కన్లో నివసించే ప్రజల్ని మనం స్లావ్స్ అంటాం. ఓకేనా. ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ది బాల్కన్స్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది ఆటోమన్ ఎంపైర్. ఇప్పుడే చెప్పినాం కదా, బాల్కన్ రీజన్ వచ్చేసి మనకు ఆటోమన్ ఎంపైర్లో ఉంటుంది. ద స్ప్రెడ్ ఆఫ్ ది ఐడియాస్ ఆఫ్ రొమాంటిక్ నేషనలిజం ఇన్ ద బాల్కన్స్ టుగెదర్ విత్ ద డిసింటిగ్రేషన్ ఆఫ్ ది ఆటోమన్ ఎంపైర్ మేడ్ దిస్ రీజన్ వెరీ ఎక్స్ప్లోజివ్. బాల్కన్లో ఫస్ట్లో రొమాంటిక్ నేషనలిజం కావచ్చు, ఐడియాలజీస్ కావచ్చు, బాగా స్ప్రెడ్ అని. బాల్కన్లో నివసిస్తున్న ప్రజలు ఆటోమన్ ఎంపైర్ నుండి విడిపోయి నేషన్ స్టేట్గా ఫామ్ అవడానికి ప్రయత్నించినారు. దానివల్ల ఈ బాల్కన్ రీజన్ అనేది టెన్షన్స్తో కూరుకుపోయింది, అంటే స్ట్రైక్స్ అనేటివి ఎక్కువ చేసినారు. ఆల్ త్రూ ద 19th century ద ఆటోమన్ ఎంపైర్ హ్యాడ్ సాట్ టు స్ట్రెంథెన్ ఇట్ సెల్ఫ్ త్రూ మోడర్నైజేషన్ అండ్ ఇంటర్నల్ రిఫార్మ్స్ బట్ విత్ వెరీ లిటిల్ సక్సెస్. అట్లా ఈ ఆటోమన్ ఎంపైర్ యొక్క మినిస్టర్స్ కావచ్చు, కింగ్ కావచ్చు భయపడినారు. ఇట్లా కంట్రీస్ అనేటివి వాళ్ళ కంట్రోల్లో ఉండేటివి ఒకటి తర్వాత ఒకటి విడిపోతూ పోయినాయనుకో,
వాళ్ళ పవర్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి వాళ్ళు విడిపోకుండా ఉండడానికి, ఆ కంట్రీస్ వేరే అవ్వకుండా ఉండడానికి వాళ్ళు కొన్ని ఇంటర్నల్ రిఫార్మ్స్ కావచ్చు మోడర్నైజ్ చేసినారు. కానీ అవి ఏం ప్రయోజనం కలిగిల. వాళ్ళు విడిపోవాలనేది గట్టి కోరుకుంటున్నారు. ఒకటి తర్వాత ఒకటి యూరోపియన్ కంట్రీస్ అయిన అవి ఆటోమన్ ఎంపైర్లో నుండి డిసింటిగ్రేషన్ అయ్యి వాళ్ళకంటూ వాళ్ళు ఓన్గా నేషన్ స్టేట్స్ అనేది ఫామ్ చేసుకున్నారు. ద బాల్కన్ పీపుల్ బేస్డ్ దేర్ క్లెయిమ్స్ ఫర్ ఇండిపెండెన్స్ ఆర్ పొలిటికల్ రైట్స్ ఆన్ నేషనాలిటీ అండ్ యూజ్డ్ హిస్టరీ టు ప్రూవ్ దట్ దే హ్యాడ్ వన్స్ బీన్ ఇండిపెండెంట్ బట్ హ్యాడ్ సబ్సిక్వెంట్లీ బీన్ సబ్జుగేటెడ్ బై ఫారెన్ పవర్స్. హెన్స్ ద రిబెలియస్ నేషనలిస్ట్ ఇన్ ద Balkan thought of their struggle so attempts to win back their long lost independence. బాల్కన్లో నివసిస్తున్న ప్రజలు వాళ్ళు ఏమనుకునే వాళ్ళంటే, పూర్వం మనము ఆటోమన్ ఎంపైర్ కింద మనమేం లేము, మనము ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళం. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు వీళ్ళ కింద ఉండాలి, ఎందుకు బ్రతకాలి, నివసించాలి, ఇప్పుడు కూడా మనము ఇండిపెండెన్స్ తెచ్చుకొని మనము స్వచ్ఛంగా మన స్వేచ్ఛగా మన నేషన్లో నివసిస్తాము అనే ఐడియాలజీ వీళ్ళల్లో మొదలైంది. వీళ్ళు పోరాడుతున్నారు. అలాగే ఇప్పుడు యాజ్ ద డిఫరెంట్ స్లావిక్ నేషనాలిటీస్ స్ట్రగుల్డ్ టు డిఫైన్ దర్ ఐడెంటిటీ అండ్ ఇండిపెండెన్స్, ఈ బాల్కన్లో నివసిస్తున్న ప్రజల్ని మనం స్లావ్స్ అంటాం. దీంట్లో నేషనలిస్ట్స్ని మనం స్లావిక్ నేషనాలిటీస్ అంటాం. ఓకేనా. వీళ్ళు ఇండిపెండెన్స్ తేవడానికి, ఇండిపెండెన్స్ కోసం చాలా కొట్లాడుతున్నారు, చాలా పోరాడుతున్నారు. వాళ్ళు బాల్కన్ నేషన్ స్టేట్గా ఫామ్ అవడానికి ఎక్కువగా పోరాడుతున్నారు. ద బాల్కన్ ఏరియా బికేమ్ అన్ ఏరియా ఆఫ్ ఇంటెన్స్ కాన్ఫ్లిక్ట్. ఇలా పోరాడుతుండడంతో అక్కడ చాలా గలాట్లు కావచ్చు, వైలెంట్గా తయారైంది. ఆ రీజన్ అనేది చాలా కాన్ఫ్లిక్ట్స్తో, చాలా ఇంటెన్స్ కాన్ఫ్లిక్ట్గా అయిపోయింది ఆ ఏరియా అనేది. తర్వాత బాల్కన్ చాలా కొట్లాట్లు, చాలా స్ట్రగుల్స్, చాలా పోరాటాల తర్వాత బాల్కన్ అనేది ఇండిపెండెంట్ నేషన్గా తయారైపోయింది. తర్వాత బాల్కన్ స్టేట్స్లో ఉండేవాళ్ళు చెప్తున్నాం కదా, ఇవి ఉన్నాయి చూడండి బాల్కన్ స్టేట్స్: రొమేనియా, బల్గేరియా, అల్బేనియా, గ్రీస్, మెసిడోనియా, క్రొయేషియా, బోస్నియా హెర్జెగోవినా, స్లోవేనియా, సెర్బియా, మాంటినిగ్రో. వీళ్ళందరూ ఆ నేషన్లో ఉన్న స్టేట్స్ ఇవి. వాళ్ళు ఒకరి మీద ఒకరు జెలస్ ఫీల్ అవ్వడం మొదలుపెట్టినారు. దాంతో ఒక్కొక్కరు ఇంకొకరి టెరిటరీ మీద ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు. మ్యాటర్స్ వర్ ఫర్దర్ కాంప్లికేటెడ్. ఇవి ఇంకా కాంప్లికేట్ అవుతూ వెళ్ళినాయి. బికాస్ ద బాల్కన్స్ ఆల్సో బికేమ్ ద సెన్స్ ఆఫ్ బిగ్ పవర్ రైవల్రీ. బిగ్ పవర్ రైవల్రీ అంటే పెద్ద మొత్తంలో కొట్లాట్లు అనేటివి చెలరేగడం మొదలైనవి. డ్యూరింగ్ దిస్ పీరియడ్ దెర్ వాజ్ ఇంటెన్సివ్ రైవల్రీ అమాంగ్ ద యూరోపియన్ పవర్స్ ఓవర్ ట్రేడ్ అండ్ కాలనీస్ యాజ్ వెల్ యాజ్ నావల్ అండ్ మిలిటరీ మైట్. ఇప్పుడు మనకు ఇక్కడ ఎడ్జ్లో అనేది ఏషియాకి యూరోప్కి మధ్యలో ఎడ్జ్లో మనకు బాల్కన్ రీజన్ అనేది ఉంది. కాబట్టి ట్రేడ్కి అట్లా ఈ బాల్కన్ నుండే బయటికి పోవాలి, ఏదైనా గూడ్స్ అయినా లోపల రావాలి, ఇంపోర్ట్స్ అయినా ఎక్స్పోర్ట్స్ అయినా ఈ బాల్కన్ రీజన్ ద్వారానే జరగాలి. కాబట్టి ఈ రీజన్ మీద ప్రతి ఒక్క యూరోపియన్ కంట్రీ అనేది కన్ను వేసింది. దీస్ రైవల్రీస్ వర్ వెరీ ఎవిడెంట్ ఇన్ ద వే ఆఫ్ బాల్కన్ ప్రాబ్లమ్స్ అన్ఫోల్డెడ్. వీళ్ళు బాల్కన్కి సపోర్ట్ చేస్తున్నట్టు చేసి వాళ్ళ టెరిటరీస్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేస్తున్నారు. ఏ కంట్రీస్ అంటే రష్యా, జర్మనీ, ఇంగ్లాండ్, ఆస్ట్రో హంగేరీ. ఈ కంట్రీస్ బాల్కన్లో ఉన్న స్టేట్స్కి సపోర్ట్ చేస్తున్నట్టు చేసి వాళ్ళ కంట్రీస్ని ఆక్యుపై చేయడానికి ట్రై చేసినారు. అండ్ ఎక్స్టెండింగ్ ఇట్స్ ఓన్ కంట్రోల్ ఓవర్ ద ఏరియా. వాళ్ళ కంట్రోల్ అనేటిని ఈ ఏరియాస్ మీద నెలకొల్పడం కోసం ట్రై చేసినారు. ఇలా ఈ బిగ్ పవర్ రైవల్రీ బాల్కన్ రీజన్ వల్లనే మనకు ఫస్ట్ వరల్డ్ వార్ అనేది జరిగింది. స్టార్ట్ అయ్యినది కూడా దీనివల్లనే. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ గమనిస్తే యూరోప్లో ఉన్న కంట్రీస్ బయట కంట్రీస్కి వెళ్ళి వాళ్ళ యొక్క ఇంపీరియలిజం ఐడియాలజీని నెలకొల్పడం మొదలుపెట్టినారు. ముఖ్యంగా బ్రిటిష్ ఎంపైర్ ఫామ్ అయినాక చాలా కంట్రీస్ మీద వాళ్ళ యొక్క ఆధిపత్యాన్ని చెలాయించడం కోసం చాలా కంట్రీస్ని వాళ్ళ కాలనైజింగ్ కంట్రీస్గా మార్చుకున్నారు. ఓకేనా. నేషనలిజం అలైన్డ్ విత్ ఇంపీరియలిజం. నేషనలిజము, ఇంపీరియలిజము ఒకే సమయంలో మనకు యూరోప్లో కనిపిస్తున్నాయి. లెడ్ యూరోప్ టు డిజాస్టర్ ఇన్ 1914లో వరల్డ్ వార్ కారణమైనది కూడా ఇంపీరియలిజం వల్లనే. బట్ మీన్ వైల్ మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ విచ్ హ్యాడ్ బీన్ కాలనైజ్డ్ బై ద యూరోపియన్ పవర్స్ ఇన్ ద 19th century బిగాన్ టు అపోజ్ ఇంపీరియల్ డామినేషన్. అలాగే 1914 తర్వాత ఏవేవైతే కంట్రీస్ యూరోపియన్ పవర్స్ ద్వారా కంట్రోల్ అవుతూ
కొలనైజ్ ఉన్నారో ఆ కంట్రీస్ ఈ ఇంపీరియల్ డామినేషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఒప్పుకోవట్లేదు, వాళ్ళు సహించలేకపోతున్నారు. వాళ్ళు కూడా స్ట్రగుల్ అనేది మొదలుపెట్టినారు. తర్వాత ద యాంటీ ఇంపీరియల్ మూమెంట్స్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాని వచ్చి కంట్రోల్ చేయడం మొదలుపెట్టినారు. అది ఇంపీరియలిజం కిందకు వస్తుంది. మన వాళ్ళు ఆ ఇంపీరియల్ అగేనెస్ట్గా యాంటీ ఇంపీరియల్ మూమెంట్స్ అనేటివి స్టార్ట్ చేసినారు. ద డెవలప్డ్ ఎవ్రీవేర్ వర్ నేషనలిస్ట్. యాంటీ ఇంపీరియల్ మూమెంట్స్ని సపోర్ట్ చేస్తున్నాము అంటే మనం నేషనలిస్టే. ఎందుకంటే ఇంపీరియలిజము నేషనలిజము రెండు డిఫరెంట్ కాబట్టి. అండ్ వర్ ఇన్స్పైర్డ్ బై ఎ సెన్స్ ఆఫ్ కలెక్టివ్ నేషనల్ యూనిటీ. మనం ఎప్పుడు అలా వాళ్ళ మీదకి తిరుగుబడతామంటే ఫస్ట్ మనలో మనకు ఐడెంటిటీ యూనిటీ అనేది ఉందనుకో మనము బ్రిటిష్ అగేనెస్ట్గా తిరగబడగలుగుతాం. ఫోర్జ్డ్ ఇన్ కాన్ఫ్రంటేషన్ విత్ ఇంపీరియలిజం అగేనెస్ట్గా పోరాడడానికి మన యూనిటీ అనేది హెల్ప్ చేస్తుంది. యూరోపియన్ ఐడియాస్ ఆఫ్ నేషనలిజం వర్ నౌ హియర్ replicated for people everywhere developed their own specific variety of nationalism. ఈ యూరోపియన్ ఇంపీరియల్ పవర్స్ని ఓడించడానికి ప్రతి కంట్రీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేషనలిజం ఐడియాస్ అనేటివి నెలకొల్పినారు. బట్ ద ఐడియా దట్ సొసైటీస్ షుడ్ బి ఆర్గనైజ్డ్ ఇంటూ నేషన్ స్టేట్ కేమ్ టు బి యాక్సెప్టెడ్ యాజ్ న్యాచురల్ అండ్ యూనివర్సల్. కానీ ఇవేవైతే ఇంపీరియల్ పవర్స్ వచ్చేసి మనల్ని కంట్రోల్ చేస్తాయి చూడండి, ఆ కంట్రోల్ చేస్తున్న కంట్రీస్ కూడా నేషన్ స్టేట్స్గా ఫామ్ అవ్వడానికి ఈ ఇంపీరియల్ పవర్స్ అగేనెస్ట్గా పోరాటం చేసినారు. ఇంతటితో మన చాప్టర్ అనేది పూర్తవుతుంది. ఇక్కడ మనకు ఒకే ఒక క్వశ్చన్ తయారవుతుంది 4 మార్క్స్కి. అదేమి అంటే ఈ బాల్కన్ రీజన్ ఉండే ఈ పేరాలు మనకు క్వశ్చన్ తయారవుతుంది. వై దెర్ వాజ్ మోస్ట్ సీరియస్ సోర్స్ ఆఫ్ నేషనలిస్ట్ టెన్షన్ ఇన్ యూరోప్ ఆఫ్టర్ 1871 అంటే వెనకల్ స్టోరీ అంతా రాసి బిగ్ పవర్ రైవలరీ గురించి రాస్తే మనకు మార్క్స్ అనేటివి వస్తాయి. ఓకేనా? ఈ చాప్టర్ మనకు 5 మార్క్స్కి వస్తుంది. ఒకటి 1 మార్క్ క్వశ్చన్, ఇంకోటి 4 మార్క్స్ క్వశ్చన్. ఈ వెనకల టెక్స్ట్ బుక్ వెనకలు ఉండే క్వశ్చన్స్ బాగా చూసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ నుండే ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి పబ్లిక్ ఎగ్జామ్కి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకేనా? ఈ వీడియో కింద గైస్ మీకు బాగా అర్థమైంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.